దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. అందరు బాగున్నారా? దేవుని కృప చేత మరి మనందరం ఈ దినం ఈ బైబిల్ క్లాస్లో మరి కూడుకోవటానికి తండ్రి మనకు అవకాశం ఇచ్చారు. నిజంగా ఈ లోకంలో మనం ఉదయం వేసిన దగ్గర నుంచి రాత్రి వరకు మనం లోకంలోకి వెళ్ళినప్పుడు అందరూ భక్తిహీనులే. స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, పనికి వెళ్ళినా, జాబ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఉంది భక్తిహీనులే. ఆ భక్తిహీనుల మధ్య మనం నివాసం చేస్తున్నాము. మరి అయితే అక్కడ వాళ్ళ మధ్య ఉన్నప్పుడు మరి మనం ఎలా బ్రతకాలో తండ్రి తన గ్రంథంలో రాసి ఉంచారు. సో కాబట్టి కొన్ని విషయాలన్నీ మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. అందరం శ్రద్ధతో విందాము. అందరం నేను చెప్పే టాపిక్ ఏంటంటే, ఈ లోకంలో శారీరకమైన మనస్సు శారీరకంగా చచ్చిపోతేనే ఆత్మీయంగా బ్రతుకుతాము. ఈ లోకంలో శారీరకంగా చచ్చిపోతేనే ఆత్మీయంగా బ్రతుకుతాము అనే ఒక టాపిక్ మీద మీతో నేను మాట్లాడదామని అనుకుంటున్నాను. యేసుక్రీస్తు జీవించినప్పుడు శిష్యులు వచ్చి ఆయనని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అంటాడు. ఏంటి ఆ మాట అంటే, అందరం ఒకసారి బైబిల్ చూద్దాం. మహిళ బైబిల్ ఏది? బైబిల్ తీసుకోవాలి, అందరం బైబిల్ చూడాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాము. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అనంది ఇక్కడి వాక్యం. ఈ విషయాన్ని యేసుక్రీస్తు చెప్తారు. అయితే గోధుమ గింజ భూమిలో పడిన తర్వాత చచ్చిపోవాలి. చచ్చిపోయిన తర్వాతే అది మరలా క్రొత్త విత్తనం వచ్చి అది విస్తారంగా ఫలించును అని. ఈ వాక్యాన్ని మీరు చాలాసార్లు విన్నారు, చదివారు. కొన్ని నెలల క్రితము నేను మామూలుగా స్కూల్కి వెళ్ళినప్పుడు క్లాస్లోకి వెళ్ళి వస్తూ ఉంటా, స్టాఫ్ రూమ్కి అవకాశం ఉన్నప్పుడు బైబిల్ తీసి వాక్యం చూస్తూ ఉంటా. ఒకరోజు ఈ వాక్యాన్ని చూసినప్పుడు నా మనసు అసలు ఎంత ఆనందం వేసిందంటే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే గోధుమ కింద చచ్చిపోతే అది మరలా విస్తారంగా ఫలించడం ఏంటి, అసలు ఈ వాక్యం ఏంటని దీని గురించి నేను చదువుకున్నా, ఆలోచించాను, చదివాను. యేసుక్రీస్తు అసలు ఎందుకు ఈ సందర్భాన్ని గురించి మాట్లాడారు అని మనం ఆలోచించినట్లయితే, ఇక్కడున్న మనందరము మహాతండ్రి, పరమ తండ్రి, మహాదేవుడు, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు, ఆ తండ్రికి మనందరము బిడ్డలం. అయితే మనందరము ఈ భూమి మీదకి శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి రాకముందు మనము కూడా ఆత్మలుగానే ఉన్నాము. ఎక్కడున్నాము అని అంటే, పరలోకంలో దేవునిలో ఆత్మలుగానే మనందరం ఉన్నాం. అయితే ఆ ఒక్క తండ్రి, ఆ ఒక్క ఆత్మ, ఆ పెద్ద పరమాత్మ నుంచి మనందరం వీడిపోయిన భాగాలం. ఇక్కడున్న మనందరము మీ అందరిలో ఉంది ఎవరంటే దేవుని ఆత్మ. ఈ దేవుని ఆత్మ ఒక్కొక్క భాగంగా ఉంది ఇక్కడున్న కూర్చున్న మనందరిలో. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనందరం చూసినట్లయితే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి
అందరిలో ఉన్నాడు. ఇది దేవుని గురించి, మన గురించి. ఆ తండ్రి, ఆ పరమాత్ముడు మనందరిలో, ఇక్కడున్న మనందరిలో వ్యాపించి ఉన్నాడు. 198 దేశాలలో ఉన్న ప్రజలలో వ్యాపించి ఉన్నాడు. 28 రాష్ట్రాలలో ఉన్న ప్రజలలో వ్యాపించి ఉన్నాడు. మన ఆంధ్రాలో 409 మండలాలు ఉన్నాయి. ఆ ప్రజలలో వ్యాపించి ఉన్నాడు. దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, పల్లెలు, గ్రామాలు, అందరిలో, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిలో దేవుని ఆత్మ వ్యాపించి ఉంది. అందరికీ, మనందరికీ తండ్రి ఒక్కడే. ఆ తండ్రి అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. అందుకని 119వ కీర్తనలో 57వ వచనంలో రాయబడిన వాక్యం మనం చూసినట్లయితే 119వ కీర్తన 57వ వచనం, యెహోవా చాలండి, యెహోవా నీవే నా భాగము. అంటే మనందరము దేవునిలో ఉన్న భాగాలము. అంటే దేవునిలో నుంచి బయటకు వచ్చి వీడిపోయిన భాగాలు మనందరం. అయితే ఈ భాగాలన్నిటికీ దేవుడు ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క శరీరాన్ని అమర్చాడు. నాకు ఒక శరీరాన్ని అమర్చాడు. ఇక్కడున్న మీ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకారం, ఒక్కొక్క శరీరాన్ని అమర్చాడు. సో కాబట్టి ఇది శరీరానికి ఆత్మను అమర్చాడు. అయితే ఎలా అమర్చాడు అని అంటే, దేవుని ఆత్మ తల్లి గర్భంలో 9 లేదా 10 నెలలు ఆ ఆత్మ శరీరాన్ని సెట్ చేసేటట్లు దేవుడు చేశాడు. తల్లి గర్భంలో ఇదంతా శరీరం అంతా అమర్చబడి ఉంది. అందుకని 119వ కీర్తనలో 139వ కీర్తన 13వ వచనంలో, నా తల్లి గర్భం నందు నిర్మించిన వాడవు నీవే, నా ఆంతరంద్రములను కలిగజేసిన వాడు కూడా నీవే అని ఉండేది. అంటే తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు, చాలా ఒక చిన్న కణంగా ఉన్నప్పుడు, ఆ కణానికి, ఆ పిండానికి ఒక ఆకారాన్ని, చిన్న చేతులు, చిన్న కాళ్ళు, చిన్న కళ్ళు, చిన్న ముక్కు, చిన్న నోరు, ఇంత చాలా చిన్నగా లోపల అమర్చాడు దేవుడు. అది సెట్ చేయడానికి, ఆ శరీరాన్ని లోపల సెట్ చేయడానికి దేవునికి 9 నెలలు లేదా 10 అవ్వచ్చు. ఒక మన బాడీ తల్లి గర్భంలో సెట్ అవడానికి. అదే విషయాన్ని యేసుక్రీస్తు కూడా ఏమంటారంటే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. కాబట్టి ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ చాలు, నాకొక శరీరమును అమర్చితివి అని అన్నాడు. అంటే తల్లి గర్భంలో మనకి శరీరాన్ని ఎలా అమర్చాడో, యేసుక్రీస్తు కూడా మరియ గర్భంలో ఒక శరీరాన్ని అమర్చాడు. ఒక సెట్టింగ్ జరిగింది. అయితే ఈ యొక్క దేవుని ఆత్మకి ఈ శరీరాన్ని సెట్ చేసి ఉంచాడు. అయితే ఇక్కడ నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, శరీరం వేరు, ఆత్మ వేరు. శరీర ఆలోచనలు వేరు, ఆత్మ ఆలోచనలు వేరు. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ లోకంలో చూసినప్పుడు, ఇప్పుడు రైతు పొలము వెళ్ళి విత్తనాలు జల్లి వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ శనగలు ఉన్నాయి, వేరుశనగ విత్తనాలు చల్లొస్తాడు. దానికి శరీరాన్ని ఎవరు అమరుస్తారు? దేవుడే అమరుస్తాడు. ఈ విషయాన్ని మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 36వ వచనాన్ని చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 36వ వచనం. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితే కానీ బ్రతికింపబడదు కదా.
నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరం నీవు విత్తుట లేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు అని ఉంది ఇక్కడ. అంటే విత్తనానికి శరీరం ఉంది, మనకి శరీరం ఉంది. విత్తనానికి శరీరాన్ని అమర్చాడు తండ్రి, దేవుని ఆత్మైన మనకు కూడా ఒక శరీరాన్ని అమర్చాడు. అయితే ఈ శరీరాన్ని అమర్చాడు కాబట్టి పుట్టిన దగ్గర నుంచి మనము శరీరాన్ని ధరించి ఉన్నాం కాబట్టి లేచిన దగ్గర నుంచి పనుకున్నంత వరకు సంవత్సరాలు కానీ 2 కానీ 5 కానీ 10 కానీ 20 కానీ 30 కానీ 40 కానీ ఇన్ని సంవత్సరాలు మనం శరీరంతో బ్రతుకుంటాం కాబట్టి మనిషి దేని గురించి ఆలోచిస్తాడంటే శరీరం గురించి ఆలోచిస్తాడు, ఆత్మని మర్చిపోతాడు. ఇదే విషయాన్ని పౌలు గారు రోమాపత్రికలో రాసించారు. అంటే ఇవన్నీ మీకు చూపిస్తేనే అర్థమవుతాయి కాబట్టి ముందు రిఫరెన్స్లు ఉంటాయి, తర్వాత నేను మీకు వివరంగా చెప్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు సొంత కుమారుని పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు చాలండి. ఇక్కడ వరకు మనం ఆలోచించినట్లయితే మనము శరీరాన్ని ధరించుకుని వచ్చాము, యేసుక్రీస్తు కూడా శరీరాన్ని ధరించుకుని వచ్చాడు జాస్పర్. అయితే శరీరాన్ని ధరించుకొచ్చిన యేసుక్రీస్తు మన పాపముల కోసం చనిపోయాడు. అయితే ఎందుకు చనిపోయాడంటే ఆ శరీరానుసారమైన మనసు నుంచి మనం బయటికి రావాలి అని. సో కాబట్టి ఇప్పుడు శరీరానుసారమైన మనసు గురించి ఇది శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుతారు అన్నాడు. అంటే లేచిన దగ్గర నుంచి మనం మన ఆత్మ గురించి మర్చిపోతున్నాం, మనం ఎక్కడుండి వచ్చామో మర్చిపోతున్నాం, అసలు ఎందుకు ప్రయాణం చేస్తున్నామో మర్చిపోతున్నాం. చిన్న పిల్లల దగ్గర నుంచి మనం ఆలోచించినట్లయితే పిల్లలు ఏంటంటే 5 సంవత్సరాలు రాగానే పిల్లవాడి గురించి తల్లిదండ్రులు ఏమని ఆలోచిస్తారంటే వీడిని స్కూల్లో జాయిన్ చేయాలి, వీడికి విద్య నేర్పించాలి అని ఆలోచిస్తారు. అలా 5 సంవత్సరాల నుంచి జాయిన్ అయిన పిల్లవాడు 10వ తరగతి వచ్చేంత వరకు స్కూల్ లైఫ్లోనే ఉంటాడు. తర్వాత 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్, ఇంటర్ అయిన తర్వాత డిగ్రీ లేదా పీజీ లేదా బీఈడి లేదా బీటెక్, ఎంటెక్ ఇవన్నీ చదువుతో ఇక ఈ లోకంలో ఉన్న ఆ స్టడీ మీదే మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి బ్రతుకుతున్నాడు. అలాగే చదువు అయిపోయిన తర్వాత జాబ్లో జాయిన్ అవుతున్నాడు, మరలా జాబ్ గురించి ఆలోచిస్తున్నాడు. మరలా జాబ్ చేస్తూ ఉన్న టైంలో ఆ తర్వాత ఇక పిల్లవాడికి పెళ్లి వయసు వచ్చిందని చెప్పి పిల్లకి పెళ్లి వయసు వచ్చిందని మ్యారేజ్ చేస్తున్నారు. పెళ్లి చేసిన తర్వాత మరలా పిల్లలు, మరలా వాళ్ళని చూడటం, వాళ్ళని చదివించడం, ఇలా జీవితం అంతా ఇలా తరతరాలు ఇలా 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 సాగుతూ ఉంది. అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి సంవత్సరాలు తరబడి తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ యూత్ కానీ వృద్ధులు కానీ చనిపోయేంత వరకు శరీరం గురించే ఆలోచన, శరీరం కోసమే కష్టం, శరీరం కోసమే ఇబ్బందులు, శరీరం పోషించడం కోసమే జాబు, పని, వృత్తి. సో ఈ శరీర మాయలో పడిపోయి ఆత్మను మర్చిపోయారు. ఈ ఆత్మ చనిపోతే ఎక్కడికి వెళ్ళిద్ది? అసలు మనం పరలోకంలో నుంచి భూమి మీదకి దేవుడు మనల్ని దించాడు. మరి శరీరానుసారంగా మనం బ్రతికితే మనం చచ్చిపోతాము. సో ఈ మనసు దేవునికి ఇష్టం లేదు. దీంట్లో నుంచి మనం అందరం బయటికి రావాలని చెప్పి
సేవకులు మనకి వాక్యాలు బోధించి ఉపదేశించి మనము ఈ లోకంలో నుంచి మనందరినీ వేరు చేసి బాప్టిజం తీసుకోవడానికి మనల్ని ప్రిపేర్ చేసి ఈ రోజున సంఘంలో కూర్చోపెట్టారు అందరినీ. దేవుడే నడిపించాడు, దేవుడే సంఘంలో చేర్చాడు. అయితే మరి నిజంగా మనం మారు మనసు పొందితే, బాప్టిజం తీసుకుంటే నిజమైన మారు మనసు పొందిన వాళ్ళలో కంపల్సరిగా పరిశుద్ధాత్ముడు వస్తాడు. అయితే మరి బాప్టిజం తీసుకున్న దగ్గర నుంచి కూడా మనిషి ఆత్మ గురించి ఎందుకు ఆలోచించట్లేదు, ఆత్మానుసారంగా ఎందుకు బ్రతకట్లేదు అని అంటే, మనిషి శరీరానికి బానిస అయిపోయాడు. ఇక మార్నింగ్ లేచిన తర్వాత దగ్గర నుంచి మనిషి బిజీ 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 బిజీ. అయితే యేసుక్రీస్తు కూడా శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. యేసుక్రీస్తు కూడా శరీరాన్ని ధరించుకుని భూమి మీద బ్రతికాడు. ఎంత బిజీగా ఉన్నా తండ్రితో మాట్లాడటం మానలేదు. యేసుక్రీస్తు ఎంత బిజీ అంటే పగలంతా తండ్రి పని చేశాడు, రాత్రంతా తండ్రితో గడిపాడు. అయితే ఆయన కూడా మనకులాగా పనిచేశాడు. ఎలా అంటే వడ్రంగి పనిచేశాడు, తల్లిదండ్రులకి సహాయం చేశాడు, తల్లిదండ్రులు హెల్ప్ చేస్తూ, తల్లిదండ్రులకు లోబడుతూ, దేవుని దృష్టి ఎందును మనుషుల దృష్టి ఎందును వర్ధిల్లుతూ వచ్చాడు. అయితే ఎంత బిజీగా ఉన్న యేసుక్రీస్తు శరీర మాయలో పడిపోలేదు, శరీరానికి బానిస అవ్వలేదు, శరీరానుసారంగా ఆలోచించలేదు. నా ఆత్మ ఉంది, దేవుని ఆత్మ నేను పొందుకొని భూమి మీదకి వచ్చాను అని. అంటే యేసుక్రీస్తుకు అసలు పరలోకంలో నుంచి భూమి మీదకి మరియ గర్భంలోకి వచ్చాడని ఆయనకి ఎలా తెలిసింది అని మనం ఆలోచించుకుంటే, మరియ చెప్పింది, తల్లి చెప్పింది. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. చాలండి. అంటే యేసుక్రీస్తు కూడా మనకులాగా శరీరాన్ని ధరించుకుని భూమి మీదకు పుట్టారు. అయితే మరియ తన పాలు తాగుతూ ఉన్నప్పుడు తన తల్లి బోధించింది, దేవుని మీద నమ్మకాన్ని పుట్టించింది. అప్పటి నుండి స్టార్ట్ అయిన యేసుక్రీస్తుకి, శరీరం ధరించుకుని వచ్చిన యేసుక్రీస్తుకి తల్లి చెప్పింది. తల్లి చెప్పిన తర్వాత ఆయన ప్రతిరోజు బైబిల్ చదివాడు. లోకాసు వార్త ఇదంతా శరీరంతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆత్మానుసారంగా బ్రతికిన లైఫ్ గురించి చెప్తున్నాను. లోకాసు వార్త 4వ అధ్యాయము, లోకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా యేసుక్రీస్తు బైబిల్ చదివాడు. వాడుక చొప్పున కంపల్సరిగా ఆయన బైబిల్ చదివాడు. ఈ రోజున మనం బైబిల్ చదవాలంటే, మనము చదవాలంటే, పిల్లల చేత చదివించాలంటే ఏమంటున్నామంటే టైం లేదు. ఉదయం లెగంగానే ట్యూషన్, స్కూలు, మళ్ళీ ఇంటికి రావటం, హోంవర్క్ చేయటం, మళ్ళీ రేపొద్దున స్కూల్కి వెళ్ళటం, 360 రోజులు స్కూలు, చదువు, ట్యూషన్. ఇది అయిపోయింది లైఫ్. అసలు ఇది పక్కన పెట్టేసేసి అసలు ఎందుకు వచ్చామో మర్చిపోయి పిల్లలకి తల్లిదండ్రులు బైబిల్ నేర్పించకుండా చేస్తున్న టైంలో యేసుక్రీస్తుకు తల్లి ఏమి నేర్పింది, ఈయన ఏం చేశాడు? ప్రతిరోజు బైబిల్ చదివాడు. అలాగే యేసుక్రీస్తు ప్రతిరోజు ప్రార్థన చేశాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. యేసుక్రీస్తు పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి
అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఓకే, యేసుక్రీస్తు ప్రతిరోజు ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రతిరోజు బైబుల్ చదివాడు. అయితే ప్రార్థన యేసుక్రీస్తు ఎప్పటి వరకు చేశాడు, ఎప్పటి వరకు చేయాలి, ఎప్పటి వరకు చేశాడు అని అంటే తన ప్రాణం, తన ఆత్మ దేహంలో నుంచి మళ్ళీ తండ్రి దగ్గరకు చేరేంత వరకు ప్రార్థన చేశాడు. కష్టాలు వచ్చినా ప్రార్థన మనలా, ఇబ్బందులు వచ్చినా ప్రార్థన మనలా, ఎంత బిజీగా ఉన్నా తండ్రితో మాట్లాడటం బన్ను మానలేదు. తల పైకి ఎత్తాలి, బన్ను సరి కూర్చో. ఎంత బిజీగా ఉన్నా తండ్రితో మాట్లాడటం యేసుక్రీస్తు మానలేదు. అందుకని ఎల్లప్పుడూ నా తండ్రి నా మనవి వింటున్నాడు అని అంటాడు. అలాగే ఆత్మను అప్పగించేంత వరకు ప్రార్థన చేసినట్లు లోకాసువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని చూద్దాం. లోకాసువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు శరీరాన్ని అమర్చి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయేంత వరకు ప్రార్థన చేశాడు. లోపల ఉన్న ఆత్మ తండ్రికి అప్పగించేంత వరకు ప్రార్థన చేశాడు. ప్రతిరోజు బైబిల్ చదివాడు, ప్రతిరోజు ప్రార్థన చేశాడు. చచ్చిపోయేంత వరకు దేవుని పని చేశాడు. చనిపోయేంత వరకు తండ్రి పనిలో ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చాలండి. యేసుక్రీస్తు చనిపోయేంత వరకు ప్రార్థన చేశాడు. అలాగే చనిపోయేంత వరకు తండ్రి పని చేశాడు. అంటే సంపూర్ణంగా నెరవేర్చాడు. అంటే ఆయన చేసే పనిలో ఏ మైనస్లు లేవు, ఏ ఫాల్టు లేదు. 100కి 100 మార్క్స్ వచ్చినాయి యేసుక్రీస్తుకి. దేవుణ్ణి ప్రేమించే విషయంలో, తండ్రితో మాట్లాడే విషయంలో, తండ్రి గురించి ఆలోచించే విషయంలో, తండ్రితో సహవాసం చేసే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, బైబిల్ చదివే విషయంలో, తండ్రి యొక్క ఆలోచనలు, ఉద్దేశాలన్నీ బైబిల్ చదివి తెలుసుకున్నాడు నేను ఎందుకు వచ్చానని. సో ఆ యేసుక్రీస్తుని ఇప్పుడు మనం అందరం ధరించుకున్నాము. ఇప్పుడు మనందరం మీరు ఆగస్టు 15వ తారీఖున యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి అంగీకరించి ఇక్కడున్న మనందరం యేసుక్రీస్తుని ధరించుకుని ఉన్నాం. బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడే వాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుని ధరించుకోవడం అంటే అసలు ఏంటి? ఇప్పుడు ఇక్కడున్న మీ అందరూ, ఇక్కడున్న వాళ్ళలో వీళ్ళిద్దరిని చూస్తే మహిళ సునాదని స్కూల్ యూనిఫామ్ వేసుకుని వచ్చారు. మనం చూసినప్పుడు వీళ్ళు స్కూల్ యూనిఫామ్ వేయలేదు అని అనుకున్నాం. ఇక్కడున్న నిమ్మిని చూసినప్పుడు వీళ్ళ స్కూల్ యూనిఫామ్ అని చూస్తున్నాం. నిసిని చూసినప్పుడు ఇది వీళ్ళ కాలేజీ యూనిఫామ్ అని చూస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్న మనందరము వేసుకున్న శారీ, తర్వాత డ్రెస్సు అందరం చూస్తున్నాం. ఇది ధరించుకున్నాం. అయితే అలాగే మనము ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు 5,000 శారీ ధరించుకున్నప్పుడు, కట్టుకున్నప్పుడు, లేదా ఒక మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు మనం ఏమైనా ఆలోచిస్తామంటే, నా శారీ బాగుందా, నా డ్రెస్ బాగుందా, నేను టక్ చేసాను బాగుందా, నా షూస్ బాగున్నాయా, నేను వేసుకున్నాయి, నా హెయిర్ స్టైల్ బాగుందా అని మనం ఎదుర్చోవాలని అడుగుతాం. నేను ధరించుకున్నవి ఎలా ఉన్నాయి అని అడుగుతాం. ఎందుకు? మనం అవి ధరించుకున్నాం కాబట్టి. 10,000 రూపాయల శారీ వేసుకుంటే నా శారీ కాస్ట్ ఇది 10,000 అని అనుకుంటాం. అలాగే మ్యారేజ్లో ఒక పెళ్ళి కొడుకు, ఒక పెళ్ళి కూతురు 15,000, 20,000 శారీ వేసుకుంటే
ఆ శారీని అందరూ చూస్తారు. ఆ శారీ అందరూ చూడాలని అంత కాస్ట్లీ శారీ పెళ్లి కూతురు వేసుకునిద్ది, పెళ్లి కొడుకు షూటో సఫారియో డ్రెస్ ఏదైనా వేసుకుంటాడు. అవన్నీ కాస్ట్లీ, చూడాలి, చూపించాలని. మనం ధరించుకున్న యేసుక్రీస్తు ఎన్ని కోట్లకు ఆస్తిపరుడు. పరలోకంలో ఎన్ని కోట్లకు ఆస్తిపరుడు యేసుక్రీస్తు. పరలోకంలో మొత్తం అధికారం ఆయనదే, భూమి మీద మొత్తం అధికారం ఆయనదే, కింద ఉన్న పాతాళ లోకంలో మొత్తం అధికారం ఆయనదే. అంత గొప్ప మహానుభావుడు, అంత గొప్ప వ్యక్తి, అంత దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తి. ఆ యేసుక్రీస్తుని మనం ఇప్పుడు అందరం ధరించుకున్నాం. ఒక శారీ కట్టుకున్నప్పుడు నా శారీ బాగుంది, నా డ్రెస్ బాగుందని అడిగే మనం యేసుక్రీస్తుని ధరించుకున్నప్పుడు నాలో యేసు కనిపిస్తున్నాడా, నాలో యేసుక్రీస్తు కనిపిస్తున్నాడా మీకు అని ఎప్పుడైనా మనం అడుగుతామా? ఎవరిని అడగం. అసలు యేసుక్రీస్తుని ధరించుకున్నామని మర్చిపోయాం. ప్రార్థన చెయ్యం, కొంతమంది ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు, దేవుని పని చేయరు, ఆత్మ గురించి శ్రద్ధ ఉండదు. అసలు యేసుక్రీస్తుని ధరించుకున్నామన్న విషయాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తాం, ఇష్టం వచ్చినట్లు పనులు చేస్తాం. ఇలా చేసే వాళ్ళని శరీరానుసారులు అన్నాడు. అందుకని మళ్ళా రోమపత్రిక వెళ్దాం. 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. కాగా శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచనేరరు. చాలండి. శరీరానుసారంగా మనం బ్రతికితే మన వలన తండ్రికి సంతోషం ఉండదు. అలాగే శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనదని ఉండిద్ది. అంటే వాక్యానికి లోబడరు. శరీరానుసారులు లోకానుసారులుగా బ్రతుకుతూ వాక్యానికి లోబడరు, వాక్యాన్ని వినరు, ప్రార్థన చెయ్యరు, దేవుని ఆత్మ పొందుకోవాలనే ఆలోచన కూడా ఉండదు. అందుకని కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ. చాలు. మనము నిజంగా మీరు బాప్తిసం తీసుకున్నారు. ఇక్కడ ప్రశ్న ఇస్తున్నాడు పౌలు గారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. పైన ఏముంది? పైన తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, పరలోకం ఉంది, దూతలు ఉన్నారు. అయితే భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు జీవించి ఆయన పవిత్రంగా బ్రతికి తండ్రి పని చేసి ప్రార్థన చేసి బైబిల్ చదివి ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళి కూర్చున్నాడు. పోనీ కూర్చున్నాక సైలెంట్గా ఉన్నాడంటే లేదు, మనందరి కోసం ప్రతిరోజు విజ్ఞాపన చేస్తున్నాడని ఉంది. అయితే నిజంగా మీరు బాప్తిసం తీసుకున్నారా? నిజంగా మీరు యేసుక్రీస్తుతో కూడా లేపబడ్డారా? లేపబడినట్లయితే భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టద్దు అన్నాడు. అంటే శరీరానుసారంగా మీరు బ్రతకద్దు. అలా అని మీరు అనుకోవచ్చు, అంటే మరి పని ఎలా చేసుకోవాలి, అంట్లు ఎలా కడుక్కోవాలి, బట్టలు ఎలా ఉతుక్కోవాలి, మరి వంట ఎలా చేయాలి అని మనం ప్రశ్న వేసుకోవచ్చు. వీళ్ళు అనుకోవచ్చు, స్కూల్కి ఎలా వెళ్ళాలి, హోంవర్క్ ఎప్పుడు చేసుకోవాలి, కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలి, జాబ్కి ఎప్పుడు వెళ్ళాలి, పనికి ఎప్పుడు వెళ్ళాలి. అయితే మనము దేవుని కొరకు బ్రతుకుతూ పని చేసుకోవాలి, దేవుని కొరకు బ్రతుకుతూ చదువుకోవాలి, దేవుని కొరకు బ్రతుకుతూ కాలేజ్కి వెళ్ళాలి, దేవుని కొరకు బ్రతుకుతూ జాబ్ చేసుకోవాలి, దేవుని కొరకు బ్రతుకుతూ పని చేసుకోవాలి. కానీ ఈ పని బిజీలో ఉండి దేవుని పనిని మనం మర్చిపోకూడదు. ఎందుకు వచ్చామో మర్చిపోకూడదు. శరీరానుసారంగా మనం వెళ్ళకూడదు, ఆలోచించకూడదు. అయితే ఇక్కడున్న మనందరం ఎన్నో వాక్యాలు విన్నాం. అరే నువ్వు సౌండ్ చేయమాక జాస్పర్. ఎన్నో వాక్యాలు వింటున్నాం,
ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యాలు అంటున్నాం, ఎన్నో మంచి మంచి విషయాలు, జ్ఞానమైన విషయాలను మనం విన్నాం. అలాగే ఇక్కడున్న మనందరం, నేను పేపర్ రాస్తున్నాను, మీరు పేపర్ రాస్తున్నారు, నేను వాక్యాలు చెప్తున్నాను, మీరు వాక్యాలు చెప్తున్నారు, నేను పాటలు పాడుతున్నాను, మీరు పాటలు పాడుతున్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు ప్రార్థన, మనందరము దేవుని పనిలో ఉన్నాం. అయితే వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నామా? తండ్రికి ఏది ఇష్టం అని అంటే సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం కలిగి ఉండటం తండ్రికి ఇష్టం. అంటే ఏంటంటే సత్యాన్ని తెలుసుకోవాలి, వినాలి, దాని ప్రకారంగా బ్రతకాలి. అలా బ్రతికితేనే తండ్రికి ఇష్టం. మనం శరీరానుసారంగా బ్రతికితే తండ్రికి ఇష్టం ఉండదు. మనం ఆత్మానుసారంగా, వాక్యానుసారంగా బ్రతికితేనే తండ్రికి మనం అందరం ఇష్టం. అయితే మనం ఎలా బ్రతుకుతున్నాం? అసలు మనలో క్రీస్తు కనిపిస్తున్నాడా? మనం పాడే పాటల్లో, మనం చెప్పే వాక్యంలో, మనం రాసే పేపర్లో, మనకు వచ్చే మార్కుల్లో, మన జీవితంలో క్రీస్తుని ధరించుకున్న మనం క్రీస్తుకు లోబడి ఉంటున్నామా? క్రీస్తుని చూపిస్తున్నామా అనేది మనం ఆలోచించినట్లయితే ఎలా ఉన్నాం? ఇప్పుడు బాప్తీసం తీసుకుని ఇక్కడ ఉన్న మనందరం, కొంతమందికి 10 సంవత్సరాలు అవ్వచ్చు, లేదా అంటే అంతకుముందు తీసుకున్నా సరే మళ్ళీ వచ్చి మనం చేంజ్ అయ్యి నిజమైన సర్వసత్యంలో నడిపించి బాప్తీసం తీసుకున్నాం. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి బాప్తీసం తీసుకుంటే మనం పరలోకం వెళ్తామా? వెళ్ళాం. వాక్య ప్రకారంగా మనం బ్రతికితేనే పరలోకం వెళ్తాము. వాక్య ప్రకారంగా జీవిస్తేనే పరలోకం వెళ్తాం. ఈ యేసుక్రీస్తుని ధరించుకొని ఉన్న మనందరికీ పౌలు గారు ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఏంటదని ఆలోచించినట్లయితే 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీకు తేటపరచబడుచున్నారు అని ఉంది. చాలు. ఈ 3 వచనాల గురించి మనం ఆలోచించినట్లయితే, మీరు మా దగ్గర రావటం కానీ, మేము మీ దగ్గర రావటం కానీ, లేదా సిర అంటే పలక మీద కానీ, తర్వాత పెన్నుతో కానీ రాయటం కాదు, అసలు మీరే క్రీస్తు పత్రికలు అన్నాడు. ఇక్కడ ఉన్న మనందరం, క్రీస్తుని ధరించుకున్న మనందరం క్రీస్తు పత్రికలుగా ఉండాలి అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనున్నాను, నేను స్కూల్కి వెళ్తున్నా. ఆ స్కూల్లో అది అన్యులు, అది లోకం. అక్కడ వాక్యం చెప్పడానికి అవకాశం లేదు. అయితే మరి వాక్యం చెప్పడానికి అవకాశం లేనప్పుడు మరి ఎలా అనంటే, ఇప్పుడు వాక్యము చెప్పకుండానే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం 6 సబ్జెక్టు టీచర్స్ వస్తారు. తెలుగు టీచర్ రాగానే స్టూడెంట్స్ తెలుగు టీచర్ని చదువుతారు. తెలుగు టీచర్ ఎలా చెప్తారు, పద్యాలు ఎలా పడతారు, గ్రామర్ ఎలా చెప్తారు, సందులు ఎలా చెప్తారు, దీర్ఘాలు ఎలా తీస్తారు అని తెలుగు టీచర్ని మొత్తం చదువుతారు కూర్చున్న స్టూడెంట్స్. సేమ్ హిందీ టీచర్, అలాగే ఇంగ్లీష్ టీచర్, అలాగే మ్యాథ్స్, సైన్స్, సోషల్. అంటే స్టూడెంట్స్ టీచర్ని చదువుతారు. ఇది ఎంత కరెక్టో మీకు అర్థం అవడం కోసం నేను చెప్తున్నా. అలాగే ఇక్కడున్న మనందరం లోకంలోకి వెళ్తున్నాం, పనికి వెళ్తున్నాం, స్కూల్కి వెళ్తున్నాం, కాలేజ్కి వెళ్తున్నాం, జాబ్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనం వాళ్ళకి వాక్యం చెప్పడానికి అవకాశం లేదు, వినరు. అయితే
మనమే ఒక పత్రికగా వాళ్ళగా కనిపించాలి. బాప్తిసం తీసుకునే మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు అన్నాడు. అంటే మరలా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తు భూమి మీద జీవించి మరలా మన దగ్గరకు వస్తాడా అంటే రాడు. అయితే క్రీస్తు లక్షణాలు, క్రీస్తు స్వభావం, క్రీస్తు మనసు అంతా మనలోకి రావాలి. అది రావాలంటే ఇది చదవాలి, వినాలి, నేర్చుకోవాలి, దాని ప్రకారంగా బ్రతకాలి. వాక్య ప్రకారంగా బ్రతకడమే మనము క్రీస్తు పత్రిక. ఇప్పుడు ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఇవన్నీ పత్రికలు ఉన్నాయి కదా. పౌలు గారు ఏమంటాడంటే, అన్యుల దగ్గరకు వెళ్ళినప్పుడు వాక్యం చెప్తే మీకు వినరు కదా, మీరు వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని వాళ్ళు చదువుతారు కాబట్టి వాళ్ళ దగ్గర మీరు క్రీస్తు ప్రేమను చూపించండి, క్రీస్తు మనసు ఏంటో చూపించండి, క్రీస్తు మాటలు ఎలా ఉంటాయో చూపించండి. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అన్యులు అలాగే మాట్లాడుతున్నారు, మనము అలాగే మాట్లాడుతున్నాం. తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో ఆ లోకస్తులైన ఆ పిల్లలు అలాగే మాట్లాడుతున్నారు, వీళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. కాలేజీకి వెళ్ళినప్పుడు వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు, మీరు అలాగే మాట్లాడుతున్నారు. జాబ్కి వెళ్ళినప్పుడు మనము అలాగే మాట్లాడి అన్యులు కూడా అలాగే మాట్లాడితే వాళ్ళకి మనకి తేడా ఏముంది? మీరు పనికి వెళ్తారు, పనికి వెళ్ళినప్పుడు అన్యుల మధ్యకి వెళ్తున్నారు, లోకస్తుల మధ్య, వాళ్ళు లోకానుసారంగా మాట్లాడుతున్నారు, మీరు లోకానుసారంగా మాట్లాడితే వాళ్ళకి మీకు ఇంకా తేడా ఏముంది? డిఫరెన్స్ ఏముంది? వాళ్ళు క్రీస్తుని ధరించుకోవాలా, మీరు క్రీస్తుని ధరించుకున్నారు. క్రీస్తుని చూపించాల్సిన మీరు ఎలా కనపడుతున్నారు, మీ మనసు ఎలా బయటకు వస్తుంది, మీ మాటలు ఎలా బయటకు వస్తున్నాయి అని చెప్తున్నాడు పౌలు గారు. మీరే పత్రికలు, మీరే వాక్యంగా మార్చబడాలి. యేసుక్రీస్తుకి దేవుని వాక్యము అని పేరు పెట్టబడింది. అంటే ఆయన వాక్యంగా జీవించాడు, ప్రతి పాటు వాక్యంగా బ్రతికాడు, ప్రతి అవయం నరాలలో జీర్ణించుకున్నాడు తండ్రి యొక్క ఆలోచనని, తండ్రి యొక్క ఉద్దేశాలని. అయితే యేసుక్రీస్తు తన మాటలలో కానీ, తన ప్రవర్తనలో కానీ, తన విశ్వాసంలో కానీ, ప్రేమలో కానీ, పరిశుద్ధతలో కానీ ఎవరి చేత తృణీకరించబడలేదు. అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఎవరి చేత నువ్వు తప్పు చేస్తున్నావని వేలు పెట్టి చూపించుకోలేదు, నువ్వు సరిగ్గా లేవని చూపించుకోలేదు. అంటే యేసుక్రీస్తు అందరికీ మాదిరి, మనందరికీ. మరి ఆయన ధరించుకున్న మనం ఎవరి చేత తృణీకరించబడకూడదు లోకంలోకి వెళ్ళినప్పుడు అని ఇదే విషయాన్ని పౌలు గారు 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలలో రాశారు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు. ఈ సంగతులు నాకు ఆజ్ఞాపించి బోధించును, నీ యవ్వనమును బట్టి ఎవ్వడు, ఏ మనిషి, ఎవ్వరు మిమ్మల్ని తృణీకరించకుండా చూసుకోండి. అయితే నెంబర్ 1, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా మనం బ్రతకాలి. ఎక్కడ అనంటే ఒక లోకంలో కాదు, ఇంట్లోనూ అలాగే బ్రతకాలి, చర్చిలోనూ అలాగే బ్రతకాలి, బయటికి వెళ్ళినప్పుడు అలాగే బ్రతకాలి, స్కూల్కి వెళ్ళినప్పుడు అలాగే బ్రతకాలి, కాలేజ్కి వెళ్ళినప్పుడు అలాగే బ్రతకాలి, జాబ్కి వెళ్ళినప్పుడు అలాగే బ్రతకాలి, ఏ పనికి వెళ్ళినా అలాగే బ్రతకాలి, ఏ ఊరు వెళ్ళినా అలాగే బ్రతకాలి. ఈ 5 విషయాలలో మనము ఎవరి చేత తృణీకరించబడకుండా జాగ్రత్తగా ఉండాలి. నిజంగా వింటాం, నేను వింటా, మీరు వింటాం, కానీ సైతానుడు ఎక్కడో చోట పడేస్తాడు, ఎక్కడో చోట హట్ చేస్తాడు, ఎక్కడో చోట పట్టుకుంటాడు. ఈ 5 విషయాలలో యేసుక్రీస్తు ఎవరి చేత తృణీకరించబడాల. ఆయన మాటలు, మన మాటలు ఒక విశ్వాసిగా ఉంటున్నాయా? దేవుని బిడ్డలాగా మనం మాట్లాడుతున్నామా? మన ప్రవర్తన దేవుని బిడ్డలాగా ఉంటున్నామా? యేసుక్రీస్తుని చూపిస్తున్నామా? మన విశ్వాసం లోకంలోకి వెళ్ళినప్పుడు, వాళ్ళ మధ్య ఉన్నప్పుడు అసలు విశ్వాసమని మనం మర్చిపోతున్నామా? ప్రేమగా ఉంటున్నామా? పవిత్రత కలిగి ఉంటున్నామా? అది ఎక్కడ పొరబడుతున్నాం, ఎక్కడ ట్రాక్ తప్పుతున్నాం, ఎక్కడ తొలగించబడుతున్నాం? ఎవరి చేత తృణీకరించవద్దు అని అన్నాడు.
అందుకని పౌలు గారు ఎన్ని విషయాలు రాశాడంటే మరలా 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకోవాలి. ఎలా అనంటే, ప్రియులారా, ప్రియమైన యేసురాజు సంగమా, మనకి ఈ వాగ్దానాలు ఉన్నాయి, వాక్యం ఉంది. ఏంటి? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోండి. ఎలా పరిశుద్ధత ఎలా కోల్పోతున్నాం? మాటలలోనూ, ప్రవర్తనలోనూ, విశ్వాసంలోనూ, పవిత్రతలోనూ, అలాగే ప్రేమలోనూ మనం కోల్పోతున్నామేమో. ఆ పరిశుద్ధతను సంపూర్తి చేసుకోండి. చనిపోయేంత వరకు చేసుకుంటూ శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా మనమే చేసుకోవాలి. వాక్యాన్ని విని మనమే మారాలి. మన మనసుని ఎవరు మార్చరు. మన మనసును మనమే మార్చుకోవాలి. వాక్యం విని మన ప్రవర్తన మనమే మార్చుకోవాలి. మన విశ్వాసాన్ని మనమే సరిచేసుకోవాలి. మన పవిత్రతను మనమే పవిత్రంగా ఉంచుకోవాలి. ఇది మన చేతుల్లోనే ఉంది. దేవుడు శరీరాన్ని వచ్చి ఆత్మని, ఎవరి ఆత్మను వాళ్ళే అప్పగించాలి తండ్రికి. కాబట్టి ఈ వాగ్దానం ఉంది. ప్రియులారా, మీరు మర్చిపోవద్దు. జాగ్రత్తగా ఆత్మ శరీరం ఎప్పుడు పోరాటమే జరిగింది. ఎప్పుడు ఆత్మకి శరీరానికి పోరాటం జరిగింది. అయితే మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి, శరీర ఏచ్ఛలు నెరవేర్చరు అన్నాడు. అంటే మనం ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనం ఆత్మానుసారంగా నడుచుకుంటామే తప్ప శరీరానుసారంగా నడుచుకోము అని ఇదే రోమాపత్రికలో 8వ అధ్యాయంలో, రోమాపత్రిక 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువు. సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరానికి రుణస్థులము కాదు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చచ్చిపోతాం, చావవలసిన వారమే. కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అని చెప్పి 14వ వచనంలో ఒక అద్భుతమైన విషయాన్ని పౌలు గారు రాశారు. ఏంటనంటే, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. చాలు. ఇప్పుడు మనందరం బాప్తీసం ఇస్తున్నాం. మనందరికీ మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాం. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను రక్షించబడితేనే మనకు నిత్య జీవం. ఇక్కడ మీరందరూ నీటి ద్వారా బాప్తీసం తీసుకున్నారు. అది సరిపోదు, ఆత్మ మూలంగా బాప్తీసం తీసుకోవాలి. అంటే ఏంటి? వాక్యము ద్వారా మనం ప్రతిరోజు కడగబడాలి, శుద్ధి చేయబడాలి. వాక్యానికి అనుకూలంగా మనం ఆయన స్వరూపంలోనికి, దేవుని స్వరూపంలోనికి, క్రీస్తు స్వరూపంలోనికి మనం మోల్డ్ చేయబడాలి. అలా ఆత్మ ద్వారా అది ఎప్పుడు జరిగిద్దంటే వాక్యానికి లోబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తాడు. సో మీరు ఆత్మచేత శరీర క్రియలను చంపేస్తే, మీరు ఆత్మానుసారంగా బ్రతికితే, ప్రతిరోజు ఆత్మానుసారంగా జీవిస్తే, ఆత్మ చెప్పినట్టు మనం ఫాలో అయితే దేవుని ఆత్మ మనలో ఉండి హెచ్చరిస్తాడు. తప్పు చేస్తున్నప్పుడు నువ్వు తప్పు చేసావని చెప్తాడు. అలాగే దొంగతనం చేసినప్పుడు నువ్వు దొంగతనం చేసావని వాక్యం మనకు హెచ్చరించేది. అబద్ధం ఆడినప్పుడు నువ్వు అబద్ధం ఆడావని హెచ్చరించింది. అప్పుడు మనం వెంటనే లోబడి సరిచేసుకోవాలి వాక్యానికి. సేవకులు ప్రతి సండే మన ఆత్మని ఎక్కడ కల్మషం మండిద్దో లోకంలోకి వెళ్ళినప్పుడని వాక్యం ద్వారా ఉదక స్నానం ప్రతి సండే చెప్పిస్తూనే ఉన్నారు. ఈ చదువుతా వెంట మీ చదువుతా వదిలేస్తాం. మనం క్రీస్తు స్వరూపం మనలోకి ఎందుకు రావట్లేదంటే వాక్యానికి మనసుని ఇవ్వము, అంగీకరించాం.
అందుకని పరిశుద్ధాత్మ మనలో పనిచేయట్లా. ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నాడు. మనం దేవుని పిల్లలని ఎప్పుడు ముద్ర వేయబడతామంటే దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. అంటే పరిశుద్ధాత్మ సహకారం మనకు ఉండాలి. పరిశుద్ధాత్మ సహకారం ఉంటేనే మనం ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత లేపబడటానికి కారణం కూడా పరిశుద్ధాత్మ సహకారమే. తండ్రి పరిశుద్ధాత్మ సహకారంతో లేపాడు. యేసుక్రీస్తు 40 days మరి ఫాస్టింగ్ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి బలాన్ని పొందుకున్నాడు. తోడేళ్ళు లాంటి మనుషుల మధ్య నువ్వు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలని ఆ 40 రోజులు తోడేళ్ళు మనస్తత్వం ఎలా ఉండింది, జంతువుల మనస్తత్వం ఎలా ఉండింది, అరణ్యంలో ట్రైనింగ్ ఇచ్చింది కూడా పరిశుద్ధాత్ముడే. కాబట్టి తోడేళ్ళు లాంటి మనుషులు ఉన్నారు ఈ లోకంలో. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. మీరు లోకంలోకి వెళ్తున్నారు, మీకు శ్రమ. అయితే పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనల్ని నడిపిస్తాడు, ఆలోచన ఇస్తాడు, వాక్యాన్ని గుర్తు చేస్తాడు, పదే రేపుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళు శరీరానుసారంగా బ్రతకరు. ఈ విషయం చెప్పడానికి ఇవన్నీ చెప్పాను. పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళు శరీరానుసారంగా ఆలోచించరు, శరీరానుసారంగా బ్రతకరు. అసలు శరీరం మీద మనసే ఉండదు. భూమి మీద భూ సంబంధమైన వాటి మీద మనసు ఉండదు. అయితే మనం శరీరానుసారమా ఆత్మానుసారమా పరీక్షించుకున్నాం. ఇక్కడున్న మనందరం యేసుక్రీస్తుకి ప్రదానం చేయబడ్డాం. ఎంగేజ్మెంట్ జరిగింది సంఘానికి, యేసుక్రీస్తుకి. అయితే యేసుక్రీస్తు పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. మనము పెండ్లి కుమార్తెగా ఉండాలి, సిద్ధపడాలి. అంటే ఏంటి? బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ, ఆ మాటలన్నీ మన మనసు క్రీస్తు ఆలోచనలకు సెట్ చేసుకోవాలి. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు పట్టుకోండి అని అన్నాడు. మనకొచ్చే ప్రతి ఆలోచనలు వాక్యానికి లోబడాలి, పరిశుద్ధాత్మకు లోబడాలి, దేవునికి లోబడాలి. ప్రతి ఆలోచన మన ఇష్ట ప్రకారంగా బ్రతకూడదు, మన ఇష్ట ప్రకారంగా మాట్లాడకూడదు, మన ఇష్ట ప్రకారంగా ప్రవర్తించకూడదు. ప్రతి ఆలోచన యేసుక్రీస్తుకు అనుకూలంగా ఆయన ఏం చెప్పాడో వాటికి మన మనసు మొత్తం, మన ఆలోచన మొత్తం పట్టుకుని ఆయనకు అప్పగించాలి. అంటే అంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రదానం చేయబడిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ సారా ఉంది. సారాకి ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత మ్యారేజ్ అయ్యేంత వరకు తన భర్త కోసం, మ్యారేజ్ కోసం వెయిట్ చేయాలి. ఈలోపు వేరే వాళ్ళతో ఫోన్ చేస్తే, వేరే అబ్బాయితో మాట్లాడితే చేసుకుంటాడా పెళ్ళి? చేసుకోడు. అది ఎలాగో ఆలోచిస్తే మనందరం ఇప్పుడు యేసుక్రీస్తుకి ప్రదానం చేయబడ్డాం. ఆయన పెండ్లి కుమారుడుగా వస్తున్నాడు. పెండ్లి కుమారుడు తగ్గట్లుగా మనం సెట్ అవ్వాలి, రెడీ అవ్వాలి, సిద్ధపడాలి. మన ఇష్ట ప్రకారంగా మాట్లాడి, మన ఇష్ట ప్రకారంగా ప్రవర్తించి, మన ఇష్ట ప్రకారంగా బ్రతికితే మనము పెండ్లి కుమార్తెలుగా మనం సిద్ధపడలేము. ఇప్పుడు అయ్యా నేను ఆ వస్త్రాన్ని ధరించుకోనయ్యా, ఆ పెండ్లి వస్త్రం ధరించుకోను, ఆ దేన మనసు నాకు వద్దయ్యా, నేను గర్వంగా ఉంటాను, నేను అహంకారంగా ఉంటాను, నేను పొగరగా ఉంటాను అని అంటే పక్కన పడేస్తాడు. మరి ఆ లక్షణాలన్నీ మనకు రావాలి. యేసుక్రీస్తు దీనంగా బ్రతికాడు, వినయంగా బ్రతికాడు. మరి ఆ మనస్తత్వము, ఆయన ఆలోచనలు, ఆయన ప్రవర్తన అన్నీ మనం జీర్ణించుకుని ఉండాలి. అలా ఉంటేనే, ఆ వస్త్రాలని ధరించుకుంటేనే ఆయన తీసుకెళ్తాడు. లేకపోతే విడిచిపెట్టి వదిలిపెట్టి అగ్నిగుండానికి పంపించేస్తాడు. ఇది ఒకటైతే. అలాగే ఒక పాయింట్ చెప్తాను చివరిగా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం, సారా ప్రెగ్నెన్సీ. నేను అన్నీ ఆలోచిస్తాను. సారా ప్రెగ్నెన్సీ 9 నెలలు లేదా 10 నెలలు బిడ్డను మోయారు. ఇక్కడ ఉన్న మీ అందరూ మీ బిడ్డను మీరు మోసారు. బిడ్డ డెలివరీ అయ్యేంత వరకు, తను డెలివరీ అయ్యేంత వరకు, పుట్టేంత వరకు
ఎంత జాగ్రత్తగా ఉండిద్ది ఆ తల్లి. ఇష్టం వచ్చినట్టు నడవదు, ఇష్టం వచ్చినట్టు పరిగెత్తదు, ఇష్టం వచ్చినట్టు కొనుక్కోవడానికి కుదరదు, ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కుదరదు, ఇష్టం వచ్చినట్టు తినడానికి కుదరదు, ఏమీ కుదరదు. బిడ్డ పుట్టి బయటకు వచ్చేంత వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకాలి ఒక బిడ్డని గర్భం ధరించిన తల్లి. ఇది ఎంత కరెక్టో దేవుని ఆత్మ లోపల ఉంది, తండ్రి ఆత్మ మన లోపల ఉంది. ఈ ఆత్మను తండ్రికి అప్పగించేంత వరకు యేసుక్రీస్తు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా భయముతో వణుకుతో ప్రార్థనలను యాచనలను సమర్పించి దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండి తండ్రికి ఆత్మను అప్పగించేంత వరకు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. మరి మనం ఈ ఆత్మ తండ్రికి అప్పగించేంత వరకు ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఏ క్షణం మనకు మరణం వచ్చిందో తెలియదు. చిన్న పెద్ద యువత పెద్దోళ్ళ వృద్ధులు తెలియదు, ఏ క్షణం మన జీవితం అంతమైందో తెలియదు. మొన్న వర్షాలు వచ్చినాయి, ఆ 3 days భయంకరంగా వచ్చినాయి. చచ్చిపోతే అప్పుడు మనం ఏమయ్యేవాళ్ళం? అసలు పరలోకం వెళ్ళేవాళ్ళమా? మన మనసు వాక్యానికి అనుకూలంగా ఉందా? మనం దేవునికి ఇష్టప్రకారం ఉన్నామా? పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడా? పరిశుద్ధాత్మ లేకపోతే పరలోకమే వెళ్ళాం. ఇవన్నీ మనం మార్చుకుంటున్నామా? మనల్ని మనం సరిచేసుకున్నాం. తండ్రికి అప్పగించేంత వరకు ఆత్మను శరీరానుసారంగా బ్రతికితే మనం పరలోకం వెళ్ళాం. ఆత్మానుసారంగా బ్రతకాలి, పరిశుద్ధాత్మకు లోబడాలి, దేవునికి లోబడాలి, యేసుక్రీస్తుకు లోబడాలి, పరిశుద్ధాత్మ సహకారం కావాలి, సేవకుల మాట వినాలి. మనకి నియమించిన నాయకులు లెక్క అప్పచెప్పవలసిన వారి వల్ల మనందరినీ కాల్చున్నారు. మాట వినాలి, లోబడాలి. దుఃఖంతో ఆ పని చేస్తే, ఈ పరిచయం చేస్తే నిష్ప్రయోజనం. మన జీవితంలో ఏమీ సాధించలేము. మనం గొప్పవాళ్ళు అవ్వాలంటే, మన ప్రయోజకులం అవ్వాలంటే, మన పరలోకం వెళ్ళాలంటే ఆ తండ్రి మాటకి వాక్యానికి మనం విలువ ఇవ్వాలి. ఈరోజు నేను ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఒక సెంటెన్స్ చూశాను. ఏంటిదంటే ఎ ట్రూత్ బ్యూటిఫుల్ మైండ్ అని ఉంది. చూసా ఒక లెసన్ పేరు ట్రూత్ బ్యూటిఫుల్ మైండ్. అందమైన మనస్సు, మంచి మనసు అది ఎవరికి లేదు ఈ భూమి మీద, దేవునికి యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. కాబట్టి ఆ గొప్ప మనసుని మనం ధరించుకోవాలి. యేసుక్రీస్తుని ధరించుకున్నాం కాబట్టి క్రీస్తు మనసు మనకు రావాలి, తండ్రి మనసు మనకు రావాలి. సో కాబట్టి మనందరం క్రీస్తు స్వరూపులకు మార్చబడాలి, క్రీస్తులాగా ప్రార్థన చేయాలి, క్రీస్తులాగా బైబిల్ చదవాలి, క్రీస్తులాగా పని చేయాలి, యేసుక్రీస్తులాగా లాస్ట్ సెకండ్ వరకు మన ఆత్మను తండ్రికి అప్పగించేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించుగాక. మంచిది. ఇప్పటివరకు దేవుని మాటలు మనం విన్నాం. అందరు తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. విన్న మాటలను మనం ఒకసారి ఆలోచించి ఈ మాటలు మనందరి హృదయాలలో ఫలింప చేయనట్లుగా దేవుని కోరుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా గొప్ప తండ్రి, గనుడా మీకు స్తోత్రాలు నాయన. గొప్ప దేవ, మేము మీ భూమి మీదకి రావటానికి మీ సంకల్పం, మీ ఉద్దేశం, మీ ప్రణాళిక మమ్మలను తండ్రి భూమి మీద పంపించడానికి గొప్ప దేవ, పరమాత్మ అయినటువంటి మీలో నుండి వీడినటువంటి భాగాలకు ప్రభువా, భాగాలుగా ఉన్నటువంటి మమ్మలను కలిసి